పశ్చిమ బెంగాల్ ఒక మోడల్, కేరళ, పంజాబ్ ఒక మోడల్, కశ్మీర్ ఒక మోడల్ అని చెప్పుకుంటూ ఉంటారు ఈ ఉదారవాదులు. అక్కడ జరిగేదంతా కూడా దేశ వ్యతిరేకమైనటువంటి విధానాలతో కూడుకున్న ప్రణాళికలే. అయినా కూడా వాటిని దాచి ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అనే కామన్ ఎజెండాతో వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి తప్పుడు వార్తల్ని ఉండి వారుస్తూ ఉంటారు. నిజానికి వెస్ట్ బెంగాల్లో జరిగిన దురాగతాల గురించి చెప్పాలంటే వీళ్ళకి నోళ్ళు రావు. మనం చెప్పుకుంటూ పోతే ఇప్పటిదాకా కొన్ని వందల వీడియోలు చేసాం, ఇంకా వేల వీడియోలు చేయొచ్చు. కానీ నిజం మాట్లాడితే వీళ్ళ తలలు పగిలిపోతాయనే శాపగ్రస్తులు కనుక వాళ్ళు ఎలాగో అవి చెప్పరు. నిజానికి ఇప్పుడిప్పుడే బయటపడుతూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఆ మమతా బెనర్జీ దిగిపోయిన తర్వాత అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ప్రజల్లో ఉన్న ఆనందాలు, అలాగే వారి వ్యతిరేక విధానాలు దేని మీద, గత ప్రభుత్వం మీద, ఇవన్నీ కూడా మనం ఒకసారి బేరీజు వేసుకుంటే ఎంత నరకం అనుభవించారు వాళ్ళు. ఎంతమంది గూండా గ్యాంగులు ఉన్నారు. ఎలాగైతే యూపీకి యోగి సీఎం అయిన తర్వాత వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు, కొంతమందిని లేపేశారు, అలా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అందరూ బయటకు పోకుతున్నారు. కలుగుల్లో ఎలకల్లాగా వస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఆడవాళ్ళబ్బా, వాళ్ళు చాలా బాధలు పడ్డారు. వాటికి సంబంధించిన ఒక కథనం ఒకసారి చూద్దాం. చాడా శాస్త్రి గారు అందించిన విశ్లేషణ ఇది. ఈ దేశంలో సెక్యులరిస్టులు, ఉదారవాదుల ప్రకారం పశ్చిమ బెంగాల్ ఈ మధ్య వరకు దేశంలో ఒక భాగం కాదు. అందుకే ఆ ప్రత్యేక ప్రాంతంలో గతంలో ఎన్ని ఘోరాలు జరిగినా మొత్తంగా మౌనం వహించారు. అదేంటో బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్లో హింస అనేది జరుగుతోంది అని వీళ్లకు ఆకస్మికంగా గుర్తుకొచ్చింది. కోల్కతా కాలేజీ గదుల్లో ₹1 నగదు, గన్, బెడ్స్, కండోమ్స్. ఓ ప్రముఖ కాలేజీలో విద్యార్థి సంఘం గదిలో చెదలు పట్టిన లక్షలాది రూపాయల నగదును గుర్తించారు. అలాగే రహస్య గదుల్లో ఫర్నిచర్, 2 ఏసీ బెడ్రూమ్స్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ కూడా లభించడం కలకలం రేపాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థి సంఘం నిధుల నుంచి చేసేటటువంటి అన్ని ఖర్చులను ఆడిట్ చేయాలని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కళాశాలని కోరిన తర్వాత సురేంద్రనాథ్ కళాశాలలోని ఆ గదిని తెరిచారు. ఈ నేపథ్యంలో కోల్కతాలోని అత్యంత పురాతన ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైనటువంటి సురేంద్రనాథ్ కళాశాలలో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు. కాగా 2019 నుంచి అక్కడ క్యాంపస్ ఎన్నికలు జరగనందున కళాశాలల్లోని యూనియన్ రూమ్లను మూసివేయాలని అప్పటి టీఎంసీ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2025 నుంచి లాక్ వేసి ఉన్న సురేంద్రనాథ్ కాలేజీలోని విద్యార్థి సంఘం గదిని ఏడాది తర్వాత తెరిచారు. అందులోని అల్మరాలో ఉన్న 2 సూట్ కేసుల్లో చెదలు పట్టి పాడైపోయిన లక్షలాది రూపాయల నగదు కనిపించింది. మరోవైపు కొన్ని గంటల తరువాత ఆ కాలేజీలో రహస్య గదుల్ని గుర్తించారు. పాక్షికంగా ఫర్నిచర్ ఉన్న 2 ఏసీ బెడ్రూమ్స్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ లభించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ కాలేజీకి చేరుకున్నారు. ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే గత తృణమూల్ ప్రభుత్వం టెర్రస్ సౌకర్యాలుగా వీటిని ప్రారంభించినట్లుగా విమర్శలు వచ్చాయి. టీఎంసీ నేత దేబాసిస్ బందోపాధ్యాయ, ఆయన కుమారుడు సిభావిస్ ఈ గదులను వినియోగించినట్లుగా కళాశాల అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ గదుల్లో ఉద్యోగులతో ఆ ఇద్దరు నాయకులకు మసాజ్ చేయించుకున్నట్లుగా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తునకు బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆరోపణలను దేబాదీస్ బందోపాధ్యాయ ఖండిస్తూ ఆ గదుల గురించి తమకు తెలియదని పేర్కొన్నారు. వాళ్ళ కాలేజీలో వాళ్ళ గదుల గురించి తెలియదంట. అయితే ప్రముఖ బెంగాల్ సాహిత్యవేత్తలు, స్వాతంత్ర్య సమరయోధులను అందించినటువంటి ఆ పురాతన కళాశాలలు ఇవి బయటపడడం రాజకీయ వివాదం, విమర్శలకు దారితీసింది. మంగళవారం కళాశాల అధికారులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించడంతో రహస్యాలన్నీ కూడా బయటపడడం ప్రారంభమయ్యాయి. విద్యార్థి సంఘం గదిలోని ఒక పాత చెక్క అల్మరాలో 2 పెద్ద పెట్టెల నిండా నగదు దొరికింది. దాని లోపల ₹100, ₹500 నోట్ల కట్టలు పేర్చున్నాయి. అయితే ఆ నగదులో గణనీయమైన భాగాన్ని చెదలు పాడు చేశాయి. దీనిని బట్టి ఆ డబ్బును చాలా కాలం పాటు అల్మరాలోనే ఉంచినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కళాశాల ప్రవేశాల్లో జరిగిన అవకతవకలకు ఈ డబ్బుతో సంబంధం ఉండవచ్చును అని బీజేపీ ఆరోపించింది. ఈ వివాదం చెలరేగి సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత కళాశాలకు చేరుకున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ ఈ నగదు మూలంపై ఈడీ విచారణ జరపాలని కోరారు. కళాశాలలోని అడ్మిషన్ల రాకెట్కు ఈ నగదుతో సంబంధం ఉండవచ్చని ఆయన ఆరోపిస్తున్నారు. కళాశాలలో ప్రవేశాల కోసం తృణమూల్ ఛాత్ర పరిషత్ నాయకులు లక్షల రూపాయలు తీసుకునేవారని ఆయన ఆరోపించారు. ఇలాంటి అవినీతి ద్వారా వచ్చిన డబ్బు చివరికి కాళీఘాట్కు చేరిందని, ఇది మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసమని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై తృణమూల్ ఇంకా స్పందించలేదు. విద్యార్థుల నుంచి సాధారణంగా విద్యార్థి సంఘం రుసుముగా ₹50 నుంచి ₹100 వసూలు చేస్తారు. కేవలం ఇలాంటి వసూళ్ల నుంచి సంఘం నిధి ఏడాదిలో 1.5 కోట్లు కూడా పోగుపడదు అని ఘోష్ విమర్శించారు. జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం సహాయం పొందే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థి సంఘం రుసుము వసూలును తక్షణమే నిలిపివేయాలని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ పరిణామం మంచుకొండకు ఒక చిన్న ఆనవాలు మాత్రమే. గత కొన్నేళ్లుగా కళాశాలల్లోని సంఘ నాయకులు ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. విద్యార్థుల నుంచి ₹20,000 నుంచి ₹50,000 వరకు కూడా వసూలు చేసేవారంట. ఇది నిజం టుడే అందించిన కథనం. చాడా శాస్త్రి గారి యొక్క సౌజన్యంతో చెప్పడం జరిగింది.
ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎన్ని ఘోరాలు జరిగితే దీని గురించి మాట్లాడడానికి ఓపిక ఉండదు. పనికి మాలినటువంటి విషయాలన్నీ కూడా చెప్తారు. మొన్న యూపీలో బక్రీద్ కని పిలిచి ఒక బాలుడిని దారుణాతి దారుణంగా, అదే ఒక హిందూ బాలుడిని దారుణంగా ముస్లిం గ్రూపు చంపేస్తే ఆ వార్తని యథాతథంగా ప్రచురించకుండా ఇలాంటివి హైలైట్ చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య సామరస్యతను దెబ్బతీస్తోందని చెప్పేసి ఈ గంజాయి మొక్కలు వాగుతూ ఉన్నాయి. అంటే ఏ వార్తని ఆ వార్తగా అంగీకరిస్తే కూడా వీళ్ళ తలలు పేలిపోతాయేమో. ఇలాంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేది మనలాంటి మీడియా ఛానల్సే. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.